హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. సో ఇంకా నిన్న మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది అనమాట, మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈ వ్లాగ్ వచ్చేసి. అయితే ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా సమ్మర్ హాలిడేస్ తర్వాత ఇంకా నిన్న ఫస్ట్ డే ఇంకా స్కూల్కి అయితే ఇంకా వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో ఇక నాకైతే హడావుడి మామూలుగా లేదనమాట. సో బయట అయితే వాకిలు కూడా ఏం లేదు, ఎందుకంటే బయట రోడ్ వేస్తున్నారని చెప్పాను కదా, అంతా రోడ్ అంతా తవ్వి మొత్తం లెవెల్ చేసి రోడ్ అయితే వేస్తున్నారు ప్రస్తుతం అయితే. సో పెద్ద ఊకడం అయితే ఏం లేదండి, అంతే మట్టే ఉంది కదా, మట్టి రాళ్ళే ఉన్నాయి, ఇంకా పెద్ద ఊకే పని ఏం లేదనమాట. సో బయట వరండా ఇంట్లో ఊడ్చడం అంతా అయిపోయింది, ఇంకా పొయ్యి అంతా ఊడ్చేసుకున్నాను. ఇక పిల్లలు అయితే పడుకుర్రు అనమాట, ఇంకా లేవలేదు, లేపాలి. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే బాసనలు తోమేసుకుందాం. చాలా ఉండే, రాత్రి డిన్నర్ చేసిన బాసనలు ఉంటాయి కదా, తిన్న బాసనలన్నీ ఉండే, సరే అవి కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ నాకు ఎక్కువ లేవన్నమాట, గిన్నెలు కొన్ని ఉన్నాయి. అవి చేతి కింద గిన్నెలు లేకపోతే మనకు పనులు కావు కదా, వంట రూమ్ అదే కిచెన్లో. సో అనేసి ఇక ఫస్ట్ అయితే బాసనలు తోమేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే వంట చేసేసుకుంటే తోముతాను, ఇంకా ఎక్కువ ఉన్నాయి అనేసి ఫస్ట్ తోముదాం అనేసి ఇక తోముతున్నాను అనమాట. అంటే కొంచెం ఎర్లీగా లేసాను, 6కి లేసాను అనమాట. ఎందుకంటే మాకు మంచి నీళ్ళు వస్తాయి, అందులో పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా, అందుకనే ఇంకా 6కి లేసాను. 6:30 6:45కి నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇంకా అందుకని అనేసి ఇంకా వంట చేయాలి కదా, పిల్లలు అయితే 9 o'clock వరకు స్కూల్లో ఉండాలి అనేసి ఇక తొందరగా లేసాను, ఎర్లీ మార్నింగే లేసాను అనమాట. ఇక ఇవైతే డబ్బాలో నీళ్ళు ఎట్లాగో నల్లు వస్తుంది కదా అనేసి లాస్ట్ కొన్ని ఉంటాయి కదా నీళ్ళు, అవైతే పోసేసుకున్నాను. ఇక మా ఆయన ఏంటంటే ఇక్కడ పాల ప్యాకెట్ తీసుకోవడానికి వెళ్ళాడనమాట. చెప్పాను కదా, ఇట్లా మామూలుగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి బర్రె పాలు ఉంటాయి కదా, ప్యాకెట్ పాలు, ఆ పాల కేంద్రానికి వెళ్ళి తీసుకొని వస్తున్నాను అనమాట. ఇక అప్పటికి నల్ల స్టార్ట్ అయ్యింది. ఇంకా నేను బాసన తోముతున్న ఆ టైంలోనే ఇంకా నల్ల స్టార్ట్ అయిందనమాట. సో పక్కన ఆంటీ వాళ్ళు పట్టుకుంటారు అనమాట. ఇక వాళ్ళు పట్టుకున్న వరకు టైం పడుతుంది కదా, అంతలోపు ఇక బాసనలు ఇవన్నీ చేసేసుకుందాం అనేసి ఇక చేసేస్తున్నాను. టకటక తోమేసేసాను. ఎందుకంటే నీళ్లు లేవు. యాక్చువల్లీ ఏంటంటే వంట చేసుకుంటే కూడా తోమొచ్చు బాసనలు, నాకు నీళ్లు లేవు అనమాట, కొన్ని ఉన్నాయి. నాకు బియ్యం కడగడానికి, అంటే కూరగాయలు ఇట్లా కడగడానికి, ఇవన్నీ అవసరానికి కావాలి కదా మనకు కంపల్సరీ నీళ్ళు. సో అనేసి ఇక ఆ కొన్ని నీళ్ళు ఉంటే అవి బయట నీళ్ళు తెచ్చుకొని కూడా బాసన తోమేసేసాను. ఇక చూడండి మా పిల్లలు ఎలా పడుకున్నారో, మంచిగా ఆరాముగా పడుకుర్రు అనమాట, లేవేస్తలేరు. మామూలుగా అయితే నేను లేచే టైం వరకు అంటే ఒక 15 నిమిషాలు అటు ఇటు లేస్తారు కదా, అదేందో స్కూల్ ఉన్నప్పుడే లేవరండి, నిజంగా ఆశ్చర్యం అసలు. పిల్లలైతే ఆ రోజే బాగా నిద్ర వస్తుంటుంది వాళ్ళకైతే, ఇంక అట్లుంటుంది అనమాట. సరేలే ఇంకా కొద్దిసేపు పడుకొని లే అనుకొని ఇంకేం లేపలేదు. ఒకసారి లేపాను, లేస్తలేరు కదా, ఇంకా టైం ఉంది కదా అనేసి ఇక వాటర్ అయితే చెప్పాను కదా 6:30 కన్నా 6:45, ఒక్కొక్కసారి లేట్ అయితే 7కి వస్తాయి అనమాట. ఇక తొందరగా ఆంటీ వాళ్ళు పట్టేసుకొని మాకు ఇచ్చారు. సో ఇక మా ఆయన అయితే ఇంకా రాలేదు పాల ప్యాకెట్ తీసుకురానికి. అంటే మా ఆయన ఉంటే ఏంటంటే డ్రమ్ములు పడతాడు అనమాట, పైపు ఊకే కింద జారిపోయి పడిపోతూ ఉంటుంది. దానికి ఏదైనా బేస్ లాగా అంటే పైన ఏదైనా పెట్టాలన్నమాట, బరువు లాంటిది పెడితే కొంచెం మంచిగా పైప్ అనేది నిలకడగా ఉంటుంది అనమాట. లేదంటే అనే నిలబడాలంటే ఇక చాలా టైం పడుతుంది కదా, అనేసి ఇక పైప్ అయితే అట్లా పెట్టేసి సర్వ పెట్టేసి వచ్చాను అనమాట. ఇక అంతలోపు కూర పొయ్యి మీద వేసి వద్దాం అనేసి ఒక బిందె అయితే పట్టుకొచ్చుకున్నాను నేను. ఒక బిందె నీళ్ళు పట్టుకొచ్చుకొని ఇంకా అవి మన బాసనలు అంటున్నాయి, మన బియ్యం అయితే కడిగి పెట్టుకున్నా, ప్లస్ గోకరకాయ చూసారు కదా మొన్న చించి పెట్టుకున్నా నైట్. ఇక ఆ గోకరకాయ అయితే నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇక అంతలోపు ఇక్కడ కూర పొయ్యి మీద వేసేసరికి ఇక మా ఆయన వచ్చేసాడు అనమాట పాల ప్యాకెట్ తీసుకొని. అప్పటికే ఇక 2 డ్రమ్ములు నిండిపోయినాయి, మధ్యలో వెళ్ళి ఇంకొక డ్రమ్లో వేసేసి వచ్చానమాట, ఇంకా నీళ్ళు నిండిపోతాయి కదా. సో ఇక వచ్చేసాడనమాట. సో కంపల్సరీ నీళ్ళు అయితే అవసరం అండి, నీళ్ళు లేకపోతేనైతే అసలు చేయి కింద ఏం పని చేయలేము మనమైతే. మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ మేము సమ్మర్లో చెప్పాను కదా, ఒకసారి ఒక డబ్బా అయితే కొనాలి అని అన్నాను కదా, ఆ సమ్మర్ కూడా అయిపోయింది, ఆఖరికి వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది, మేమైతే కొనలేదు. సో మధ్యలో 2-3 సార్లు అయిపోయి ఉండే. ఇక మా ఆయనని వెళ్ళి మా అత్త వాళ్ళ ఇంటికాడ ఒక బిందె తీసుకొని వచ్చిందనమాట, నైట్ వరకు అయిపోతే అంటే తాగడానికి లేకుండే, అట్లాంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఇక తీసుకొని రాలేదు. ఇక ఆఖరికి ఇక వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏం తెచ్చుకుంటాము, ఇక చూడాలి ముందు ఎప్పుడైనా తెచ్చుకోవాలి ఒక డబ్బా అయితే. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే గోకరకాయ చేస్తున్నాను, బాగుంది, గోకరకాయ లాతగా ఉందన్నమాట. మా ఆయన మొన్న పోయిన వారం తీసుకొచ్చాడు కదా,
పోయిన వారం అంటే మరి ఒక 5-6 రోజులు అవుతుంది, అయిపోయాయి. అదొకటి మిగిలితే నేను మొన్న చించేసిన అనమాట. ఇక చించి చేసిన బాగుంది. లేదంటే ఎప్పుడైనా కొంచెం ముదిరిపోయినాయి, గట్టిగా అయినాయి, ఇట్లా తీసుకొస్తుండే మా ఆయన. ఇక అంత టేస్ట్ కూడా బాగుండదు కదా, ఇక లాతయి తీసుకొచ్చిండి ఈసారి అయితే. ఇంకా ఇగో ఇక్కడైతే మా బాబు లేచాడండి, ఏడుస్తున్నాడు వాడు. ఇక వానితోనే నేను అరుస్తున్నాను అనమాట. ఆగురా, ఏడవకు, అది ఇది అని అరుస్తూ ఉన్నా అనమాట. వాడు అట్లనే ఏడుస్తుండు. లేవంగానే ఏడుపు మొదలు పెడతాడు అనమాట. చెప్పాడు ఫస్ట్ ఏమవుతుంది ఏంది కథ అనేది ఏం చెప్పాడు. అంటే ఏదైనా తినడానికి అట్లా అడుగుతుంటాడు, లేదంటే ఎప్పుడన్నా ఒకసారి ఎత్తుకోవడానికి అట్లా అడుగుతుంటాడు అని చెప్పాను కదా మీకు ఇంత ముందు బ్లాగ్లో. కానీ చెప్పాడు ఇక ఒక 2-3 దెబ్బ ఒక్కొక్కసారి ఒక దెబ్బ పడితే కనుక అప్పటిదాకా చెప్పాడు నోరు తెరిచి, పలానా ఇదని అదని చెప్తేనే కదా మనకు అర్థమై ఇస్తాము. అట్లా ఎప్పుడు వాడు లేవంగా నా నిద్ర మబ్బులో ఏడుస్తూ ఉంటాడు. ఇక నాకు బాధ అర్థమైపోయి నేను ఇంకేం కొట్టడం. ఒక్కొక్కసారి అర్థం కాక ఒక దెబ్బ వేస్తే అప్పుడు చెప్తాడు. ఇక వీడు ఇంతే కదా ఏడుస్తూనే ఉంటాడు నిద్ర మబ్బులు అని. ఇంకా వాడు ఏడ్చేదాకా, వాడు కూల్ అయ్యేదాకా ఇంకా నేను ఏమన్నా పని చేసుకుంటే అరుస్తా కానీ ఏమన్నాను ఇక. సో వాడు మొత్తం నిద్ర అంతా ఇచ్చుకుపోయినాక అప్పుడు కూల్ అయిపోతాడు అనమాట. అట్లుంటుంది అని పరిస్థితిగా. సో ఇక ఇక్కడైతే దోశలు వేసానండి. ఇక చట్నీ కూడా వేసాను. ఇంకా మా పిల్లలకు కూడా దోశలు వేసాను. ఇంకా వాళ్ళకు తిన్నాక అప్పుడు నేను స్నానాలు అయితే చేపిస్తాను అనమాట. ఒక్కొక్కసారి ఎట్లా అంటే అట్లా స్నానాలు చేయించినాక నన్ను తినబెడతా. ఇట్లయితే ఇక పిల్లలు చిన్నపిల్లలు కదా, వినరు. నాకు ఆ టైంలో ఎలా కుదిరితే అలా చేస్తాను అనమాట. సో అదనమాట. ఇక ఇక్కడైతే పాల ప్యాకెట్ తెచ్చిందన్న కదా, ఇగో చాయ్ కూడా పెట్టేసిన. పాలు మరగగానే మా ఆయనకైతే కొన్ని పాలు తీసి ఇక చాయ్ ఏమంటారు చక్కెర చాక్పత్తి వేసేసి ఇక చాయ్ అయితే పెట్టించేసాను. పిల్లలు అయితే తింటున్నారు. ఇక వాళ్ళైతే ఇక్కడ తినడం కంప్లీట్ అయిపోయిందండి. ఇక కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నేనైతే ఇగో వాళ్ళకి తానాలు చేపించేసాను. మంచి ఆయిల్ పెట్టేసి ఇక జుట్లు వేసి రెడీ చేసేసాను అనమాట. వాళ్ళు చూడండి మంచిగా ముద్దుగా పోతురు స్కూల్కి. అయితే చాలా డేస్ అయిపోయింది కదా, ఇక ఏమనుకుంటారు ఏమో, స్కూల్ అంటే మంచిగా పోతున్నారు. మామూలుగా అయితే మారం చేస్తుంటారు అనమాట. అంటే ఫుల్ డే ఉంటే బాగా మారం చేస్తుంటారు, ఏడుస్తుంటారు. ఒక్కొక్కసారి నేను పోనంటే పోనని ఏడుస్తుంటారు. ఇప్పుడు చాలా డేస్ తర్వాత ఫస్ట్ డే ఇక స్కూల్కి పోతారు కదా, ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేవన్నమాట. ఇక ముఖాలు వెలిగిపోతున్నాయి. ఇక మా పిల్లలకైతే నాకేమో నవ్వు వస్తుంది. ఎందుకంటే మామూలుగా వాళ్ళు మామూలుగా రెగ్యులర్గా వెళ్ళేటప్పుడు అయితే పోను అంటుంటారు అనమాట. ఇక ఇప్పుడు వెళ్తారు, ఏం ఏడవలేదు. అయినా హాఫ్ డే స్కూల్ అనమాట. ఒక మరి సాటర్డే వరకు అన్నారు హాఫ్ డే స్కూల్స్ అని. మండే నుంచి అయితే రెగ్యులర్గా ఫుల్ డే అని చెప్పారు. మరి చూడాలా. సో ఇక హాఫ్ డేనే కదా, అయినా బాగానే ఉన్నాయి ఎండలు అయితే. మళ్ళీ ఎండలు మార్నింగ్ పూట ఫుల్ ఎండ కొడుతుంది, మళ్ళీ సాయంత్రం పూట చల్లబడి వర్షం పడుతుంది, లేకపోతే లేదన్నట్టు మస్తు ఎండ కొడుతుంది. ఇక హాఫ్ డే ఇచ్చిందే నయం లే, పాపం పిల్లలు ఎట్లుంటారు ఆ స్కూల్లో అన్నట్టు అనిపించింది నాకు కూడా. ఇక సో పిల్లలు అయితే స్కూల్కి పంపించేసామండి. ఇక మా ఆయన అయితే తీసుకెళ్ళాడు. ఇగో మా ఆయనకు కూడా నేను దోశలు వేసి ఇచ్చేసాను. ఇంకా తింటున్నాడు మా ఆయన. ఇక నేను బియ్యం కడిగి పెట్టినా అని చెప్పినా కదా, ఇక రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇక్కడ మా ఆయన అయితే తింటుండే. ఇక గంజి అయితే వంపుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను, రాగి జావ చేద్దామనేసి. సో అదనమాట. ఇక మా పిల్లలు అయితే మా ఆయన అయితే వెళ్ళిపోయింది ఆఫీస్కి. ఇక మా పిల్లలు అయితే తినరు కదా గోకరకాయ అనేసి, ఇక వాళ్ళు వచ్చేసరికి ఇక మన పుంటికూర మొన్న తెచ్చాను కదా కూరగాయల మార్కెట్కి వెళ్ళి, ఇక పచ్చడి చేద్దామనేసి చేస్తున్నానండి. ఇక రాత్రికి అవుతుంది, మళ్ళీ మధ్యాహ్నానికి అవుతుంది కదా, మళ్ళీ ఏం కూర వండే ఇక పెద్ద పని ఏం లేదు. ఇక ఎట్లాగో పుంటికూర తొక్కు అని చేద్దామనేసి ఇక ఇక్కడ దించుతున్నాను అనమాట. ఇక మొన్నది ఏం చేశాను, ఎర్రపప్పు టమాటా వేసాను కదా, అది ఉంది ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా గోకరకాయ కర్రీ చాలానే ఉంది, ఇంకా పుంటికూర తొక్కు ఇక సరిపోతుంది అనేసి ఇక ఎక్కువనే ఉంది. అంతా అయితే 5 కట్టెలే ఉందన్నమాట. ఇంకా అంతా తెంపేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటారు, పుల్లగా బాగుంటుంది కదా అనేసి ఇక్కడ ఉడకబెడుతున్నానండి. నేనైతే ఇట్లా ఉడకబెడతాను. నీటికి గడిగిన ఆకునైతే మంచిగా గడిగేసి పుంటికూరని ఇట్లా 2-3 పచ్చిమిరపకాయలు వేసాను. పిల్లలకి ఇక చప్పగా వేస్తాను కదా, వేసాను. ఒకవైపు అది ఉడుకుతుందన్నమాట. ఇంతకుముందు చూసారు కదా ఇల్లంతా ఎట్లుండేనో చిందరవందరం. ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసి సదరేసి ఇవన్నీ బాసనలు వేసేసుకొని ఇవి మన బ్రేక్ఫాస్ట్ చేసిన బాసనలు అన్నీ తోమేస్తున్నాను అనమాట. ఇక పిల్లలు వచ్చే వరకు అంత పని చేసేసుకుంటే ఇక అయిపోతుంది కదా అనేసి చేసేసుకుంటున్నాను. మధ్యలో బట్టలు కూడా విండేసాను అనమాట, వాషింగ్ మిషన్లో వేసేసాను. ఇంకా ఇక్కడైతే నేను మామూలుగా పుంటికూర అయితే ఇట్లా ఏమంటారు పుంటికూర అది కడిగి వేసాను కదా, అందులో 2-3 పచ్చిమిరపకాయలు వేసాను, ఉప్పు వేసాను అనమాట. తర్వాత అది ఉడికాక దాన్ని తీసి కొంచెం చల్లారబెట్టినంటే మిక్సీ పట్టేసుకుంటా. ఎల్లిపాయలు వేస్తాను, ఎల్లిపాయలు వేసి ఉల్లిగడ్డ వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. ఇక అంతే, అందులో పెద్ద ఏం వేయను.
ఇక మామూలుగా అచ్చా పెచ్చగా మిక్సీ పట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పేస్ట్ లాగా వేసుకోవచ్చు. ఇక నేనైతే మెత్తగా వేసాను పిల్లల గురించి అనేసి. ఇక బాసనలు అయితే తోమేసాను నేను, ఇన్ని బాసనలు ఉన్నాయి చూడండి. ఇక అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడైతే మొత్తం నీట్గా అంతా ఊడ్చుకొని వచ్చేసాను అనమాట. బయటికి అంతా ఊడ్చుకొని వచ్చేసి ఇల్లు కూడా తుడిచేసాను. ఎండ అయితే ఫుల్ కొడుతుందండి. అసలు కాళ్ళు, నేను చెప్పులు వేసుకుంటున్నాను చూడండి, కాళ్ళు బాగా కాలుతున్నాయి అనమాట, అంత ఎండ కొడుతుంది. మళ్ళీ మధ్యలో ఒక వారం రోజులు వాతావరణం చల్లబడి ఇట్లా వర్షాలు వచ్చినాయి కదా, మళ్ళీ ఇక ఫుల్ అంటే ఒక 3 రోజుల నుంచి బాగానే కొడుతుంది ఎండ పొద్దున పూట. సాయంత్రం పూట అయితే సడన్గా చల్లబడుతుంది అనమాట. ఇక నాకే అనిపించింది అనమాట, పాపం పిల్లలు ఎట్లుంటారో ఏమో స్కూల్లో అని. నాకైతే ఇక ఫస్ట్ డే కదా, ఇక మా పిల్లలు స్కూల్కి పోతే నాకైతే బాధ అనిపిస్తుంటుంది అనమాట. ఇక ఒకటే అంటే చిన్న పిల్లలు కదా, ఏమున్నారో ఎట్లున్నారో ఏం కథనో, నీళ్ళు తాగిర్రా లేదా, తిన్నరా లేదా, స్నాక్స్ పెట్టాను కదా మామూలుగా, అంటే ఆఫ్టర్నూన్ వరకే కదా అనేసి ఉంటుందండి. నాకైతే నా ప్రాణం అంతా స్కూల్లోనే ఉంటుంది. ఇక వాళ్ళని తీసుకొచ్చేదాకా అట్లనే ఉంటుంది అనమాట. కొంచెం పిల్లలు పెద్దగా అయితే వాళ్ళంతా వాళ్ళు తిని కొంచెం వాళ్ళకి అన్నీ మంచిగా తెలిస్తే ఏమనిపించదు కదా, కొంచెం నాకైతే అట్లనే అనిపిస్తుంది. ఇంతకుముందుకు ఒకసారి వ్లాగ్లో చెప్పాను కదా మీకు. సో ఇక నాకు ఆఫ్టర్నూన్ ఉంటేనే మంచి హ్యాపీ అనిపించింది. ఇంకా తొందరగా పోయి తీసుకురావచ్చు కదా, అన్నం మంచిగా నేనే తినిపించవచ్చు కదా అనేసి అట్లా ఉంటుంది అనమాట. నాకైతే నా మనసు అయితే అట్లనే ఉంటుంది. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక ఇక్కడైతే బట్టలు అయితే మాది వాషింగ్ మిషన్ డ్రయర్ ఖరాబ్ అయిపోయిందని చెప్పిన కదా, అందుకనే బట్టలు పిండి ఆరేస్తున్నా. అదేందో ఏమో వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే అది డ్రయర్ పనిచేస్తలేదు. యాక్చువల్ ఏంటంటే కొంచెం అందులో డ్రై అయిపోతే వాటర్ అన్నీ మంచిగా ఆరేస్తే కొద్దిసేపట్లో ఆరిపోతాయి అన్నమాట. అది ఉండి ఉండి వర్షాకాలంలోనే ఖరాబ్ అయిపోయింది. ఇక పిండి ఆరేసుకుంటున్నా. పిండి ఆరేసుకోవడము, వర్షం రాగానే తీయడం, ఇదే అవుతుందన్నమాట నా పరిస్థితి అయితే ఈ వారం నుంచి. అంటే ముసురులాగా పెడుతుంది, మళ్ళీ వర్షంలాగా వస్తుంది కదా, సాయంత్రం వరకు ఆ బట్టలు ఏమో ఆరట్లేదు. ఇంకా అవి తీయడం వర్షం పడంగానే, వాతావరణం చల్లబడంగానే ఆ బట్టలతోనే పెద్ద టెన్షన్ అనమాట. తీయడం ఆరేయడమే అయిపోతుంది నా పని అయితే, మీరు చూస్తున్నారు కదా. ఇంక ఇప్పుడు ఆరేస్తానా, ఇక మళ్ళీ అంటే పచ్చి పచ్చినే ఉంటాయి కదా, సాయంత్రం వరకు ఆరట్లేదు అనమాట. సాయంత్రం సడన్గా వర్షం, అదే మన వాతావరణం చల్లబడుతుంది, తీస్తున్నా మళ్ళీ కుర్చీ మీద వేస్తున్నా అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఇక్కడైతే పిల్లల్ని తీసుకొచ్చాను. ఎండ చూడండి ఎంత చిత్తెండ అంటారు కదా, చిత్తెండ అంటే తెలిసే ఉంటుంది, ఐడియా ఉంటుంది. అంటే బాగా ఎండ కొడుతుంది చూడండి, బాగా ఉబ్బరించి దాన్ని చిత్తెండ అంటాం మేమైతే. మరి ఆ విధంగా కొడుతుంది. ఇంకా పిల్లల్ని అయితే తీసుకొచ్చాను. ఇక మా వాళ్ళు అయితే యూనిఫామ్ ఇప్పమంటే అస్సలు ఇప్పారనమాట. ఇక మా బాబు అయితే ఫస్ట్ ఏం కావాలో మమ్మీ ఏమైనా తినడానికి ఏవా అని అడుగుతుంటాడు. నేనేమో మొత్తం ఫ్రెష్ అప్ అయినాక ఇస్తారా అని నేను అంటుంటాను అనమాట. మనం ఊరుకోం కదా, కొంచెం మంచిగా నీట్గా అంతా ఫ్రెష్ అప్ చేస్తాను పిల్లలకైతే. చేశాకనే ఇంకా తిండి పెడతాను అనమాట. ఇక అన్నం అయితే అన్నం, ఏది వండితే అది. ఇంకా ఇక్కడైతే మిక్సీ పడుతున్నానండి. పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేసేసాను. ఇంకా ఇక్కడ మిక్సీ పడుతున్నాను అనమాట. ఆనియన్స్ వేసాను, పచ్చిమిరపకాయలు 2-3 వేసానని చెప్పాను కదా. ఇక పిల్లలకు తెలియకుండా ఆనియన్ వేసాను అనమాట. అందులో మిక్స్ అయిపోతుంది కదా అనేసి, ఎందుకంటే ఆనియన్ ఉంటే కొంచెం టేస్ట్ ఉంటుంది అనేసి ఇక వాళ్ళ కోసం ఇలా మెత్తగా వేసాను అనమాట. అచ్చపెచ్చ కూడా వేస్తే బాగుంటుంది, కానీ ఇంకా వాళ్ళు అవి వేరేస్తూ ఉంటారు కదా అనేసి వాళ్ళ కోసం ఇట్లా వేసేసిన. బాగుంటుంది వేడివేడి అన్నంలో అయితే పుంటికూర, మంచిగా పుల్లగా బాగుంటుంది. నేనైతే కడుపు నిండా తింటాను అనమాట. మీకు కూడా ఎంతమందికి ఇష్టం ఈ పుంటికూరతో అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకు కూడా కలిపి మంచిగా పెట్టేసాను. ఇంకా మంచిగా తింటారు వాళ్ళైతే టీవీ చూసుకుంటా. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కొంచెం లైక్ అయితే చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇంకా కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది, వ్లాగ్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.